ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు తల్లిదండ్రులు పిల్లల గురించి మాట్లాడుతున్నానండి. పిల్లలు ఉన్నారనుకోండి, చదువుకోవటానికి వెళ్తున్నారు. అక్కడ తప్పో ఒప్పో వాళ్ళు చేసిన పొరపాట్లో ఉంటాయి కదా. అలాంటప్పుడు నిందించేది ఎవరిని? తల్లిదండ్రుల్ని. తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు, తల్లిదండ్రుల పెంపకం అలాంటిది అని నిర్ణయించేస్తున్నారండి. అవకాశం దొరికితే అందరూ మాట్లాడేస్తున్నారండి. మనం అందరం కూడా తల్లిదండ్రుల స్థానంలోనే కదా ఉన్నాం. మన పిల్లల్ని మనం బయటికి పంపించి, మనకు ఓపిక లేకపోయినా, స్తోమత లేకపోయినా, తింటాం మానేసో, అప్పు చేసో చదువుకు పంపించి, మనలాగా మన పిల్లలు ఉండకూడదు, ఉన్న స్థాయిలో ఉండాలి, అది మనం చూడాలి అని తల్లిదండ్రులు కోరికండి. వాళ్ళకు ఓపుకున్నా లేకపోయినా పెద్ద చదువులు చదివించి జాబ్ తెచ్చుకోవాలి, నా బిడ్డల పేరు తెచ్చుకోవాలని ప్రతి తల్లిదండ్రులు తాపత్రయం ఇదే కదండి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకి ఏం తెలుస్తుందండి? తల్లిదండ్రులు కష్టం గుర్తించి వాళ్ళు మసులుకోవాలి. అలాగా మసులుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అడపా తడపా లేకుండా లేరు. ఎక్కువగా అలవాట్లకి బానిస అయిపోయి ఒకరిని చూసి ఒకరు ఇదైపోయి పెద్దవాళ్ళని ఎదిరించటం కానీ, రకరకాల వ్యసనాలకు అలవాటు అయిపోవటం కానీ, మరి చదువు నిర్లక్ష్యం చేయటం కానీ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు పంపిస్తున్నారు పెద్ద పెద్ద కాలేజీలకి, పెద్ద పెద్ద జీతాలు కట్టి బిడ్డలు చదివించుకోవాలి, ఉన్న స్థాయిలో ఉండాలి, అది మనం చూడాలి. మన బిడ్డలో అభివృద్ధిలో ఉంటే 4 రకాలుగా పేరు తెచ్చుకుంటే మనకి ఆనందం. నా బిడ్డలు ఇలా ఉండాలని సంకల్పంతో ఎప్పుడో నా బిడ్డలు తెచ్చే ఎలుగు చూపిస్తారా అని తాపత్రయపడుతూ, వాళ్ళు కష్టపడుతూ ఈ బతుకునామ నడుపుకుంటూ బిడ్డలు చదివిస్తున్నారు కదండి. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ కూర్చోరు కదండి. బిడ్డలు పొద్దున్న వెళ్తారు పిల్లలు, సాయంత్రం వస్తారు. అప్పటికి వెళ్ళారు, నా బిడ్డలు కాలేజీకి వెళ్ళొచ్చారు, అది కావాలన్నారు, ఇది కావాలంట, కాలేజీలోకి బుక్ కావాలంట, ఇది కావాలి, చదువు సంబంధించి ఇది ఫోన్ కావాలి, అది కావాలంట. అయ్యో, చదువుకుంటున్నప్పుడు అవసరం అది అని అప్పు చేసి తల్లిదండ్రులు ఇస్తారు. అప్పుడు ఫోన్ కొని ఇచ్చినందుకు తల్లిదండ్రులదే తప్పండి? తల్లిదండ్రులు చెడగొట్టేశారా? నీకు ఈ ఫోన్ కొనిస్తున్నాం కాబట్టి దీంతో నువ్వు చెడిపో, నువ్వు ఇలాంటి పనులు చెయ్యని తల్లిదండ్రులు చెబుతారా? చెప్పరు కదండి. ఏ పొరపాటు జరిగినా అక్కడికి వెళ్తే ఆ బిడ్డని మందలించుకుని తీసుకొచ్చేస్తారు అక్కడ, లేదంటే అక్కడ సమర్థించి తీసుకొచ్చేస్తారు. బిడ్డని చంపేసుకోలేరు కదండి. కానీ తప్పు చేసేవాళ్ళు బిడ్డలైతే తల్లిదండ్రులు బలైపోతున్నారు, తల్లిదండ్రులు నిందలమవుతున్నారు, తల్లిదండ్రులు మాటలు పడుతున్నారు. ఎందుకు? వాళ్ళకి కన్నారు కదండి. మరి కన్నంత కష్టపడుతున్నారు, అది సరిపోదు, వాళ్ళు చేసి తప్పు ఒప్పులు కూడా మొయ్యాలి. మరి ఎవరు నిందించినా పడాలి, అంతేనా? మరి ఇప్పుడు తల్లిదండ్రుల స్థానంలోనే ఉండి మనం ఆలోచించాలి కదండి. ప్రతి తల్లిదండ్రులు వెళ్ళిపో, నువ్వు ఎవరితోటన్నా నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి నువ్వు వెళ్ళిపో అమ్మా, లేకపోతే ఎవరినన్నా ప్రేమించి వెళ్ళిపో అమ్మా అని చెబుతారండి. తల్లిదండ్రులు చెప్పి చేస్తారా? తల్లిదండ్రులు తప్పు అవునాకి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారనుకో తల్లిదండ్రులు తప్పు అవుతుందంటారా? కానీ అవకాశం దొరికితే అందరూ మాట్లాడుతున్నారండి. ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవాళ్ళమే. మనకేమీ జరగలేదు కదా అని ఎదటివారి బుద్ధులకు మనం చెప్పడానికి తయారైపోయామనుకోండి, అది ఎలా కనిపిస్తుందంటే ఆ తల్లిదండ్రులు చాలా బాధపడతారండి. ఆ బాధ వల్ల పిల్లలు బాధపడతారు. తల్లిదండ్రులు బాధ పెట్టిన బాధ ఉత్తునే పోదండి. మరి నిన్ను అనుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు సరే, పిల్లలు బయటికి వెళ్తున్నారు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుని అలవాట్లకి బానిస అయిపోయి సరే చెడ్డగా నడుచుకుంటా చదువు పెడదామని పెట్టింటున్నారు అనుకుందాం మనం. ఇప్పుడు ఎదిగిపోయారు, వాళ్ళ బతుకులు వాళ్ళ బతికెత్తూ ఉన్నారు. అప్పుడు తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు. మరి అది కూడా తల్లిదండ్రులనే చెప్పారా? బాబు, నువ్వు బాగా చేసుకున్నప్పటికీ తల్లిని నిందించు, తండ్రిని నిందించు, మమ్మల్ని పట్టించుకోకు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మమ్మల్ని తిట్టు, మమ్మల్ని చూడకో అని తల్లిదండ్రులే చెప్పారండి వాళ్ళకి అలా చేయమని? కాదు కదా. ఏది చేస్తే అదే జరుగుద్ది. తల్లిదండ్రులు బాధ పెట్టేసి వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడితే ఎవరండి? బిడ్డలో వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. బాగోవాలనే తల్లిదండ్రులు ఆశిస్తారు, బాగోపోతే బాధపడతారు, బాగుంటే సంతోషిస్తారు, అంతే కదా. ఏదైనా వాళ్ళు మన పిల్లలు మనంతట వాళ్ళే అయిపోయిన తర్వాత
వారి బతుకు వారికి తెలియదంటారా? తల్లిదండ్రుల్ని అనిపించినాక తయారవుతున్నారు బిడ్డలో, కాదంటలేదు. అలా ఉన్నప్పటికీ చాలా రకాలుగా ఎవరైనా మాట్లాడతారు అవకాశం వచ్చేటప్పటికి కదా. అవకాశం లేకపోతే ఎవరో మాట్లాడలేరు. ఏమండి, అందరూ అలాగే ఉంటున్నారు పిల్లలని నేను చెప్పను. నూటికో కోటికో తల్లిదండ్రుల కష్టం గుర్తించి చదువుకి విలువ ఇచ్చి ఉన్న స్థాయిలోకి వెళ్ళి తల్లిదండ్రులు ఆనందం పెట్టిన బిడ్డలు లేరని నేను అంటలేదు. కానీ ఎక్కడో టీచర్ని ఎదిరించారంట, లేకపోతే ఏదో చేశారంట, ఇదంట. పిల్లలు చూసారా ఎలా తయారవుతున్నారో? తల్లిదండ్రులదేనండి తప్పు, పెంపకమేనండి అని ఎత్తన్నారండి. తల్లిదండ్రులు ఏం చేస్తారండి? తల్లిదండ్రులు అంటే ఫోన్ కావాలి, అవసరం. దీంట్లో 3 రకాలుగా ఆ చదువుకు సంబంధించి కావాలి. నాకు కావాలమ్మా, నాకు అవసరమమ్మా, నాకు ఇదమ్మా, అది నాన్న అని అడుగుతారు వాళ్ళు. అన్నప్పుడు అప్పో చేసి ఎప్పటికోకప్పుడు చేస్తారు. ఆ ఫోన్ కొనివ్వటం వీళ్ళు తప్పు అని అంటారు. ఫోన్లు చెడ్డగా బతకండి, మీరు ఈ ఫోన్ దీనికి ఉపయోగించుకోకండి అని చెప్పరు కదండి తల్లిదండ్రులు. వాళ్ళు మంచిగా అని చెప్పి వాళ్ళు ఫోన్ తీసుకుంటారు. తర్వాత రకరకాలుగా అవుతున్నాయి. అన్నీ తెలుసు, అందులో మనకి తప్పు ఒప్పులు మనకి తెలుసు. ఏ తల్లిదండ్రులు ఏ బిడ్డలో చెడిపోవాలని కోరుకోరండి. ఏ బిడ్డలు తప్పు చేసినా తల్లిదండ్రులు ఊరుకోరండి. మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో వీళ్ళకి ఏం తెలుస్తుంది. వాళ్ళు ఏది చెప్తే అదే కదండి వింటారో. వాళ్ళు కూడా వీళ్ళు పక్కన కూర్చోరు కదండి. వాళ్ళు ఏం చేస్తారో చూడటానికి తెలియదు కదా. తల్లిదండ్రులు చెప్పి తప్పులు చేస్తారా? తప్పులు చేస్తాను సరే చెయ్యి అయితేనని తల్లిదండ్రులు అంటారా? అదండి మనం అర్థం చేసుకోవలసింది. కానీ ప్రతి ఒక్కళ్ళలో కూడా బాధపడుతున్నాం. వాళ్ళకే తెలుస్తుందండి. ఇవాళ ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాం. ఈవేళ చేసేస్తున్నాం, రేపు కూడా చేసేస్తాం అనుకుంటున్నారు. రేపు రోజు మంద కాదు అని తెలియటం లేదు వాళ్ళకి. అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారో, ఈ అందరూ ఏం చేస్తారో ఎవరిదే వాళ్ళ అనిపించుకోవాలి. ఎవరి బాధ వాళ్ళే పడాలి కదా. కానీ బిడ్డలు బాగోవాలని మాత్రం ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారండి. బిడ్డలను అభివృద్ధిలోకి తీసుకురావాలి, అలా బాగుంటే మనం చూడాలి, అంతే. అలా పెట్టేయాలి, పెంచేయాలి, పోసేయాలని ఎవరూ అనుకోరండి. వాళ్ళ బాగుని వాళ్ళ అందంగా గౌరవంగా బతికితే చాలని అనుకుంటారండి ఎవరన్నా కూడా. అందులో నేను ఒకదాన్ని. నేను కూడా మరి బిడ్డలకి అమ్మనే. నేను కూడా అలానే అనుకుంటాను. అలాగే ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారండి. అంతేగాని నాకు ఏ నష్టం జరగలేదని నా పిల్లలు నేను గొప్పగా పెంచేసానండి, వాళ్ళు ఎవరో సరిగ్గా పెంచలేదు అంతకు అలా ఉన్నారు అంటాం తప్పు కదండి. అలా అనకూడదు కదండి. ఆ పిల్లలు అలా చెడ్డ పేరు తెచ్చుకుంటే ఆ తల్లిదండ్రులు హృదయం ఎంత తల్లడెళ్ళిపోతుందో తెలుసా అండి? ఎంత బాధ కలుగుతుందో. ఆ ప్రజలు అనే మాటలకే ఏడవాలా? వాళ్ళు చెడిపోతున్నారనే ఏడవాలా? బిడ్డల కంటే పాపమే. బిడ్డల వల్ల సుఖపడిపోయి ఆనందం పడిపోతామని ఉండదు. ఉంటారు నూటికో కోటికో, మగ పిల్లలు ఆడపిల్లలు అదృష్టాన్ని బట్టి. అందరూ అలా ఉండరండి. ఇదో ఎమోషనల్గా అనిపిస్తుంది. ఏమనుకోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.